నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎల్పిజి గ్యాస్ సిలిండర్ యొక్క ధర పెరగడం జరిగిందనమాట. మనందరికీ తెలుసు కదా, ఎల్పిజి గ్యాస్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఇంట్లో వాడడం జరుగుతుంది ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో. అయితే ఇప్పుడు వచ్చేసి మనకి ఆ ఎల్పిజి గ్యాస్ ధర అనేది పెంచడం జరిగింది. అది కూడా 50 రూపీస్ పెంచడం జరిగింది. ఇక్కడ చూడండి, చమురు సరఫరా కంపెనీలు ఈ ధరని పెంచడం జరిగింది. దాన్ని మనకి కేంద్ర చమురు శాఖ మంత్రి అయిన హర్దీప్ సింగ్ పూరి గారు తెలియజేయడం జరిగింది. హర్దీప్ సింగ్ పూరి గారు మనకి తెలియజేయడం జరిగిందనమాట. తర్వాత వచ్చేసి ఉజ్వల సాధారణ వినియోగదారులకు పెంపు. మనకి ఉజ్వల కింద సబ్సిడీ ఇస్తారు కదా, ఉజ్వల అంటే వినియోగదారులకి 1000 ఉంటే ఉజ్వల కింద తీసుకునే వాళ్ళకి ఓన్లీ 500 ఉంటుంది అనమాట. అలాగా ఉజ్వల పథకం ఉంటుంది మనకి. సో ఉజ్వల పథకం కింద అయితే 503 ఉంటే 553కి పెంచడం జరిగింది. సాధారణ వినియోగదారులకి అంటే మన ఇప్పుడు ఎవరికైతే ఈ ఉజ్వల పథకం కిందికి రారో వాళ్ళ యొక్క గ్యాస్ సిలిండర్ ధర ఎంత అంటే 803 ఉంటే నార్మల్గా 853. ఇది వచ్చేసి ఢిల్లీలో అనమాట. అంటే ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనకి ఢిల్లీలో 803 ఉందన్నమాట ఇంతకుముందు, ఇప్పుడు 853 అయింది. అది కూడా 14.2 kgs యొక్క సిలిండర్కి మనకి 50 రూపీస్ పెంచడం జరిగిందనమాట. సో ఉజ్వల కింద అలానే సాధారణ వినియోగదారులకు కూడా మనకి ఈ గ్యాస్ ధర పెంచడం జరిగింది. ఒకవేళ ఉజ్వలని తీసుకుంటే 503 ఉంటే 553 వాళ్ళకు ఒక గ్యాస్ సిలిండర్ పడడం జరుగుతుంది. తర్వాత సాధారణ వినియోగదారులకి అయితే అంటే ఎవరైతే ఉజ్వల స్కీమ్ కిందకి రారో వాళ్ళకి 803 ఉంటే 853 రూపీస్ పడుతుంది అనమాట. సో అలాగా మనకి 50 రూపీస్ పెంచడం జరిగింది. ఇక్కడ చూడండి, ఏప్రిల్ 8 అంటే ఈ రోజు నుంచే దీన్ని అమలు పరచడం కూడా జరుగుతుందని మనకి శాఖ వారు పేర్కొనడం జరిగింది. అలాగే వచ్చేసి ఇక్కడ ఏంటి అంటే ఈవెన్ మీరు 7th ఆన్లైన్ బుకింగ్ చేసినా లేదా 6th 7th ఆన్లైన్ బుకింగ్ చేసింటారు కదా గ్యాస్ కోసం, ఈవెన్ ఆ డెలివరీ వచ్చేసి 8th వచ్చినప్పటికి కూడా ఆ 8th డే డెలివరీ అయినందుకు మీకు 50 రూపీస్ ఎక్స్ట్రా కట్టవలసి ఉంటుంది. అంటే పెంచిన 50 రూపీస్ని మీరు 8th డే డెలివరీ అయినందువల్ల మీరు 50 రూపీస్ ఎక్స్ట్రా కట్టవలసి ఉంటుంది. అలాగే ఒకవేళ మీరు 7th ఆన్లైన్ బుకింగ్ చేసినప్పటికి కూడా డెలివరీ అనేది 8th జరిగితే మీరు ఈ పెంచిన 15 కూడా పే చేయాల్సి ఉంటుంది అనమాట. తర్వాత వచ్చేసి ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, ఇది గుర్తుంచుకోవాలి. పెట్రోల్ డీజిల్పై ఎక్సైజ్ సుంకం. మనము ఎక్సైజ్ సుంకం అంటే ఎక్సైజ్ పన్ను కడుతుంటాం కదా మనము ఈ పెట్రోల్ పైన డీజిల్ పైన. అంటే మనము అంటే ఎవరైతే పెట్రోల్ డీజిల్ అమ్ముతున్నారో వాళ్ళపైన మనకి ఈ సుంకం వేయడం జరుగుతుంది. ఎక్సైజ్ సుంకం వచ్చేసి 2 రూపీస్ పెంచడం జరిగింది. అంటే డీజిల్ పైన అలాగే పెట్రోల్ పైన 1 లీటర్కి 2 రూపీస్ పెంచడం జరిగింది. ప్రజెంట్ పెంచింది 2 రూపీస్. ఆల్రెడీ మనకి ఇది 11 రూపీస్ ఉండింది. ఈ 2 రూపీస్ పెంచడం వల్ల 13 రూపీస్ అయిందనమాట. డీజిల్ ఆల్రెడీ 10 రూపీస్ యాక్చువల్లీ 8 రూపీస్ ఉంటే ఇప్పుడు పెంచడం ద్వారా 10 రూపీస్కి వచ్చిందనమాట. సో ఇప్పుడు 1 లీటర్కి డీజిల్ అయినా పెట్రోల్ అయినా 1 లీటర్కి 2 రూపీస్ పెరిగింది. ఇక్కడ లీటర్ పెట్రోల్ ఇప్పుడు మనం మామూలుగా వెహికల్కి పెట్రోల్ వేయించుకుంటాం కదా, డీజిల్ కానీ పెట్రోల్ కానీ, వాళ్ళకి ఆ వినియోగదారులకి ధర ఎఫెక్ట్ చేయదు. బట్ ఎవరైతే అమ్ముతున్నారో పెట్రోల్ని డీజిల్ని వాళ్ళకి ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ధర అనేది పెంచిన ఈ పన్ను అనేది పడడం జరుగుతుంది. అంటే వినియోగదారుల మీద ఈ పన్ను పడదనమాట. ఎవరైతే విక్రయాలు చేస్తుంటారో ఎవరైతే పెట్రోల్ డీజిల్ అమ్ముతుంటారో వాళ్ళ మీద ఈ పన్ను వేయడం జరుగుతుంది. కాబట్టి చమురు విక్రయ సంస్థలకు మాత్రమే ఈ భారం ఉంటుందన్నమాట. అంటే ఎక్సైజ్ సుంకం వాళ్ళు కట్టాల్సి ఉంటుంది. లీటర్కి 2 రూపీస్ పెంచడం జరిగింది. ప్రజెంట్ అయితే టోటల్గా చూసుకుంటే మనం పెట్రోల్కి 13 రూపీస్, డీజిల్కి వచ్చేసి 10 రూపీస్ అనమాట. సో 2021 తర్వాత ఇంత తక్కువకి ఈ ఏదైతే చమురు డీజిల్ ఉందో వాటి యొక్క ధర పెరగడం ఫస్ట్ టైం అనమాట. అంటే 2021 తర్వాత ఇంత తక్కువ ధరకి ఫస్ట్ టైం రావడం అని చెప్పడం జరుగుతుంది మనకు ప్రభుత్వం. యాక్చువల్గా ఇప్పుడు ట్రంప్ గారు మనకి టారిఫ్స్ వేస్తున్నారు కదా, ఇవైతే సుంకాలు ఎవరికైతే అంటే ఈక్వల్ సుంకాలు వేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చైనా నుంచి ఏదైనా ఎక్స్పోర్ట్ చేశారనుకోండి యుఎస్ఏకి, చైనా ఎంతైతే పన్ను వేస్తుందో అంతే పన్నుని యుఎస్ఏ కూడా వేస్తుందని ఆయన చెప్పడం జరిగింది. సో ఇలా వాణిజ్య యుద్ధం ఇండైరెక్ట్గా జరుగుతున్న టైంలో ఈ చమురు ధరలు అనేవి తగ్గే అవకాశం ఉంటుందని, ఈ చమురు యొక్క ధరలు తగ్గే అవకాశం ఉంటుందని కూడా మనకి గవర్నమెంట్ పేర్కొనడం జరిగిందనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎల్పిజి సిలిండర్ గ్యాస్ రేట్ ఇంక్రీజ్డ్
టు 50 రూపీస్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి ఢిల్లీని ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్పడం జరిగింది. మనకి ఎక్కడేంటి అంటే రీజన్ని బట్టి ఢిల్లీ, హైదరాబాద్ మీరు ఏ రీజన్ కిందకి వస్తారో ఆ రీజన్ని బేస్ చేసుకొని మీ గ్యాస్ సిలిండర్ ధర అనేది 50 రూపీస్ పెంచడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ టాపిక్, వెల్కమ్ బ్యాక్ టు దశ కరెంట్ అఫైర్స్. టుడే కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ వచ్చేసి స్టాక్ మార్కెట్ పతనాలు. యాక్చువల్గా మనకి ఎస్టర్డే వీడియోలోనే అంటే లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేయడం జరిగింది. ట్రంప్ గారి మీద నిరసనలు జరుగుతున్నాయని కదా, అది కూడా హ్యాండ్స్ ఆఫ్ అనే పేరుతో ట్రంప్ గారికి వ్యతిరేకంగా నిరసనలు జరగడం జరిగింది. ఓన్లీ అమెరికాలోనే కాకుండా వేరే దేశాల్లో కూడా ట్రంప్ గారి నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈ నిరసనలు అనేవి జరిగినాయి అనమాట. సో ఏదైతే ట్రంప్ గారు తీసుకుంటున్న నిర్ణయాలు టారిఫ్లో కావచ్చు, వీసా విషయంలో కావచ్చు, అలాగే రైట్స్ విషయంలో కావచ్చు, ఆయన తీసుకునే నిర్ణయాలు వచ్చేసి చాలామంది వ్యతిరేకిస్తున్నారనమాట. అలాగే ఆయన టారిఫ్స్ పెంచడం కానీ లేదా పన్నులు పెంచడం వల్ల వేరే దేశాలు కూడా అదే రీతిలో పన్నులు పెంచడం వల్ల ఇది ఒక వాణిజ్య యుద్ధంగా మనకి తయారవుతుంది అనమాట. సో ఈ ఏదైతే మండే ఉందో ఏప్రిల్ 7న చాలా వరకు కూడా మనకు స్టాక్ మార్కెట్ అనేది ఆల్మోస్ట్ పతనం అయిపోవడం జరిగిందనమాట. ఆఫ్టర్ అంటే 10 months తర్వాత ఇంత పతనం కావడం మనం చూస్తున్నాం ఫస్ట్ టైం. ఇక్కడ చూడండి, స్టాక్ మార్కెట్ పతనాల గురించి మనం ఈ రోజుతో చూస్తే ప్రపంచ స్టాక్ మార్కెట్లో భారీగా పతనాలు, మనకి స్టాక్ మార్కెట్లో చాలా భారీగా పతనాలు అనేది జరగడం జరిగింది. అలాగే మరొక బ్లాక్ మండే సూచీలు, ఇక్కడ చూడండి సూచీలు షేర్ల ధరలు అనేవి చాలా ఏమంటారు పతనం అయిపోయినాయి అనమాట. చాలా వరకు కూడా అవి పతనం అయిపోవడం జరిగింది. షేర్లు సూచీలు కూడా చాలా వరకు వాటి యొక్క ధరలు అనేవి తగ్గిపోవడం జరిగింది. కాబట్టి మనం మండే అంటే ఏప్రిల్ 7ని ఒక బ్లాక్ డేగా లేదా బ్లాక్ మండేగా చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. అంటే స్టాక్ మార్కెట్కి ఆ మండే అనేది ఒక బ్లాక్ మండేగా మిగిలిపోవడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, ఒక్క రోజులోనే బ్లాక్ మండే అని చెప్పుకున్నాం కదా, ఆ ఒక్క డేలోనే మనకి 14 లక్షల కోట్ల మేర వరకు నష్టం అంటే పతనం జరిగిపోయింది అనమాట. నష్టం వాటిల్లిందని చెప్పుకోవచ్చు 14 లక్షల కోట్ల వరకు. చూడండి, గత 10 నెలల్లోనే భారీ నష్టం, అంటే గత 10 నెలల నుంచి ఎప్పుడు కూడా ఇంత నష్టం జరగలేదు. ఫస్ట్ టైం 10 నెలల్లో లేనంత నష్టం ఈరోజు జరగడం జరిగింది అని, అందుకే దాన్ని బ్లాక్ మండేగా చెప్పుకోవడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి ట్రంప్ సుంకాల నిర్ణయాలు, దానికి ప్రతీకార సుంకాల దేశాల నిర్ణయాలు. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ట్రంప్ వేసే సుంకాలకు వ్యతిరేకంగా లేదంటే దానికి ధీటుగా కూడా వేరే దేశాలు అంతే పర్సెంటేజ్తో సుంకాలు వేయడమో, లేదంటే ఆయన వేసిన నిర్ణయాలు నచ్చక వాళ్ళు కూడా టారిఫ్స్ పెంచడమో లేదంటే సుంకాలు పెంచడమో చేయడం జరిగిందన్నమాట. తర్వాత ఆర్థిక మాంద్యానికి ఇక్కడ ఇండియా పరిస్థితి ఏంటి అంటే, మనం ఇక్కడ ఇండియా పరిస్థితి గురించి చూసుకుంటే చూడండి, ఇండియాలోనే మనకి మార్చ్ వరకు, అంటే ఈ ఏప్రిల్ కదా, ఇప్పుడు మార్చ్ వరకు కూడా మనకి స్టాక్ మార్కెట్ అనేది బాగా నడిచింది అనమాట. ఇంతకుముందు కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పుడు కూడా మార్చిలో ఒక రకంగా నడవడం జరిగింది. కానీ ఏప్రిల్కి వచ్చేసరికి ఇప్పుడు మళ్ళీ మనకి ఈ షేర్లు అనేవి మళ్ళీ సూచీలు అనేవి పడిపోవడం జరుగుతుంది. అంటే ఈ పతనం మన ఇండియా మీద కూడా ఏమంటారు చేంజ్ అనేది చూపిస్తుంది అనమాట. అలాగే ఇక్కడ చూడండి, ఆర్థిక మాంద్యానికి అంటే ఇప్పుడు ఈ షేర్లు పడిపోవడం ద్వారా అలాగే సూచీలు పడిపోవడం ద్వారా మనకి ఆర్థిక మాంద్యం వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్పడం జరిగిందనమాట. అలాగే మన దేశంలోనే అతిపెద్ద స్టాక్ మార్కెట్ వచ్చేసి మనకి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా. మీరు చూస్తుంటారు సూచీ నిఫ్టీ అని పేపర్లో వస్తుంటాయి కదా, ఎకనామిక్ పేపర్లో. ఇవి చూడకపోతే రేపు ఒకసారి చూడండి, కంపల్సరీ మీకు అర్థమవుతుంది. సో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా, ఇది వచ్చేసి మన దేశంలోనే అతిపెద్ద స్టాక్ మార్కెట్ అనమాట. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా వీళ్ళ సూచీ ప్రకారం ఏం చెప్తున్నారంటే, ఒక్క రోజులోనే మనకి 742 పాయింట్స్ అనేవి ఏమంటారు పతనానికి పాయింట్స్ వరకు పతనం చెందింది అని మన స్టాక్ మార్కెట్ చెప్పడం జరిగింది. 742 పాయింట్ల వరకు మన స్టాక్ మార్కెట్ అనేది పతనం చేయడం జరిగింది అనమాట. తర్వాత వచ్చేసి బిఎస్సి సెన్సెస్
2226 పాయింట్ల వరకు క్షీణించడం జరిగింది. ఓన్లీ ఇవే కాకుండా మనకి బీఎస్సీ సెన్సెస్‌లో చూసుకుంటే ఎంతవరకు క్షీణించిందంటే 2226 పాయింట్స్ వరకు గూడా మనకి క్షీణించడం జరిగింది. సో, ఇదంతా ఏంటి అంటే ట్రంప్ గారి నిర్ణయాలకి వేరే దేశాలు తీసుకున్న ప్రతికూల నిర్ణయాల ద్వారా, అలాగే ట్రంప్ యొక్క నిర్ణయాలు కొన్ని మార్చలేని ఉండడం వల్ల కూడా మనకి స్టాక్ మార్కెట్ మీద చాలా అదే పెద్ద దెబ్బ పడిందనే చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి, యూరోప్, జపాన్, తైవాన్, కొరియా, చైనా అంటే మన ఇండియాతో పోలిస్తే మన ఇండియాకి ఈ స్టాక్ మార్కెట్ ఏదైతే పడిపోయిందో దానివల్ల అంత పెద్ద నష్టమేం కాకుండా చిన్న నష్టంగానే భావించవచ్చు. ఎందుకంటే ఇక్కడ చూడండి, యూరోప్, జపాన్, థాయిలాండ్, కొరియా, చైనా వాళ్ళది వచ్చేసి ఆల్మోస్ట్ 14% వరకు కూడా వాళ్ళ స్టాక్ మార్కెట్ అనేది పడిపోవడం జరిగిందనమాట. అసలు ఇండియాకి ఎందుకు అంత నష్టం లేదు, అసలు ఇండియా పర్స్పెక్టివ్లో చూస్తే ఏ లాభాలు ఉన్నాయి అనే దాన్ని మనం ఈ టాపిక్ కంటిన్యూషన్గా డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా మనం ఈ స్టాక్ మార్కెట్లో పతనాల గురించి డిస్కస్ చేయడం జరిగింది కదా. సో, ఈ ఇండియాలో కూడా మనకి 742 పాయింట్స్ వరకు కూడా క్షీణించింది అని కూడా మనం చూసుకున్నాం కదా. సో, ఇక్కడ ఏంటి అంటే అసలు ఇండియా మళ్ళీ కోలుకోగలదా, లేదంటే ఫ్యూచర్లో ఇంకా ఈ స్టాక్ మార్కెట్ పడిపోవడం వల్ల ఏమైనా నష్టాలు జరుగుతాయా అనే దాని గురించి మనం చూద్దాం. ఇక్కడ ఇండియా స్టాక్ మార్కెట్ పతనాల గురించి చూసుకుంటే మనకి కొన్ని ఊరట కలిగించే లాభాలు ఉన్నాయన్నమాట. అంటే అవకాశాలు ఉన్నాయి. కొన్ని పరిస్థితులు మనకి ఇండియాకి అనుకూలంగా ఉన్నాయంటే ఆ పరిస్థితులు ఏంటి, అవి ఎందులో అనుకూలంగా ఉన్నామనేది చూద్దాం. ఫస్ట్ వచ్చేసి చైనా, వియత్నాం దేశాలతో పోలిస్తే మన దేశంపై సుంకాల భారం తక్కువ. ఇక్కడ చూడండి, చైనా, వియత్నాం అంటే మనకి ఇప్పుడు ట్రంప్ గారు ప్రతి దేశం మీద కూడా ఈ సుంకాలు విధించడం జరుగుతుంది కదా. సో, మనం చైనా, వియత్నాంతో పోల్చుకుంటే కూడా మనకి ఆ సుంకాలు అనేది లేదంటే టారిఫ్స్ యొక్క రేట్ అనేది మనకి ఇండియా పైన తక్కువగానే ఉంది కాబట్టి వాళ్ళంతా మనం క్షీణించబోమని, ఇంకా ఏదైతే టారిఫ్ తక్కువ ఉందో సో దాన్ని మనం బేర్ చేయగలమని చెప్పడం జరిగింది. ఇదొకటి. అంటే చైనా, వియత్నాం ఇంకా వేరే దేశాల కంటే కూడా మనకి ఆ సుంకాల భారం అనేది తక్కువ అనే చెప్పుకోవచ్చు. తర్వాత ముడి చమురు ధర $64. అంటే ఇప్పుడు ముడి చమురు అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో, ప్రతి దేశానికి కూడా ముడి చమురు యొక్క రేట్లు అనేది మనకి ఎకానమిక్ పరంగా ఎఫెక్ట్ చేసే ఒక అంశం అనమాట. సో, ముడి చమురు ధర వచ్చేసి మనకి యుఎస్ఏ నుంచి తీసుకుంటే బ్యారెల్కి $64 మాత్రమే ఉంది. సో, ఇది తక్కువ అనే చెప్పుకోవచ్చు. దీని ద్వారా కూడా మనకి ఎకానమీ అనేది బూస్టప్ అవ్వడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి 10 సంవత్సరాల ట్రెజరీ బాండ్స్. మనకి ట్రెజరీ బాండ్స్ అనేది ఎకానమీలో వస్తుంది. ఈ ట్రెజరీ బాండ్స్ మీద మనకి రేటు అంటే వడ్డీ రేట్ అనేది 4% ఉంది. ఇంకా 4% కంటే కూడా తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కూడా ఒక అనుకూలమైన అంశంగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత వచ్చేసి బంగారం ధర పతనం. అంటే బంగారం ధర కూడా ఇప్పుడు తగ్గుతుంది కదా. సో, ఆ తగ్గడం కూడా మనకు ఒక అవకాశంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఔన్స్ అంటే మనకి ఔన్స్ ఇంత, ఒక బంగారంలో ఔన్స్ ధర ఇంతుంది అంతుంది అని చెప్తుంటారు కదా. ఔన్స్ అంటే 31.10 గ్రామ్స్ అని అర్థం అనమాట. 31.10 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ని ఔన్స్గా చెప్పడం జరుగుతుంది. ఈ ఔన్స్ వచ్చేసి $3000 ఉంది. ప్రజెంట్ అయితే మనకి ఈ ఔన్స్ అనేది $3000గా ఉందన్నమాట. సో, ఈ బంగారం పడిపోవడం కూడా మనకి ఒక ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. తర్వాత వచ్చేసి బంగారం ధర పతనం అయిపోయింది కదా, మళ్ళీ పూనుకొని ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా మనకి ఇండియాకి బూస్టప్ ఇచ్చే లేదంటే మళ్ళీ తిరిగి కోలుకోవడానికి ఉండే అవకాశాలు అనమాట. సో, ఇవన్నీ కూడా వీటన్నిటి వల్ల కూడా మళ్ళీ ఇండియన్ స్టాక్ మార్కెట్ మంచి స్థితిలోకి వచ్చి మళ్ళీ కూడా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుందని కూడా మనకి స్టాక్ మార్కెట్కి ఐడియా ఉన్న వాళ్ళు చెప్పడం జరుగుతుంది అనమాట. మళ్ళీ పూనుకొని స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే అవకాశానికి మనం ఎదగగలమని చెప్పడం జరుగుతుంది అనమాట. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్టాక్ మార్కెట్ అండ్ దేర్ ఇంపాక్ట్స్. నెక్స్ట్ టాపిక్.
నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి దక్షిణ మధ్య రైల్వే యొక్క ఆదాయం అనేది పెరగడం జరిగిందనమాట. 2024-25లో దీని యొక్క ఆదాయం అనేది మనకి 20,452 కోట్లు రావడం జరిగింది. అంటే ఇది స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇదే హైయెస్ట్ అనమాట. అలాగే 3 ఇయర్స్ నుంచి దీని ఆదాయం కూడా పెరుగుతూ వస్తుందన్నమాట. 20,452 కోట్లు దీని ఆదాయంగా మనకి రికార్డ్ అవ్వడం జరిగింది. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్గా మనం పిలుస్తాం అనమాట. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్గా దీన్ని మనం పిలవడం జరుగుతుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 20,452 కోట్లు అనేది రికార్డ్ చేయడం జరిగిందనమాట. తర్వాత వచ్చేసి జోన్ రాబడి తర్వాత ఇదే అధికం. చూడండి, మనం ఈ జోన్ని తీసుకొచ్చిన తర్వాత ఇది ఇచ్చే రాబడిలో ఇదే అధికం అనమాట. తర్వాత గత 3 ఏళ్ళుగా ఆదాయాన్ని పెంచుతూనే వస్తుంది. గత 3 ఏళ్ళ నుంచి అంటే లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కూడా మనకి సౌత్ సెంట్రల్ జోన్ నుంచి ఈ ఆదాయం అనేది పెరుగుతూనే వస్తుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి, లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా పెరుగుతూ వస్తుందని చెప్పిన కదా. 2022-23లో ఏమో 18,973 crores రికార్డ్ అవ్వడం జరిగింది. 2023-24 చూసుకుంటే మనకి 20,335 crores అనేది రికార్డ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు 2024-25 20,452 crores ఏమంటారు రికార్డ్ అవ్వడం జరిగింది. మీకు ఇక్కడ గమనిస్తే ఇది ఏమంటారు మనకి ఈ ఇన్కమ్ అనేది పెరుగుతూ వస్తుంది అనమాట. 18,000 to 20,000, 20,000 to మళ్ళీ 20,452 crores వరకు కూడా మనకి ఈ సౌత్ సెంట్రల్ జోన్ యొక్క ఆదాయం పెరగడం జరిగింది. తర్వాత వచ్చేసి ఇది మెయిన్గా అంటే మనకు ఎవ్రీ రైల్వే నుంచి కూడా మనకి ఈ ఏమంటారు రాబడి రావడం జరుగుతుంది. కానీ దీనికి మెయిన్గా ఎక్కడి నుంచి రాబడి వచ్చిందంటే సరుకు రవాణా, ప్రయాణికులకు సేవలు అందించడం. ఇంకా రైల్ అంటేనే మనం మెయిన్గా ట్రావెల్కి యూజ్ చేస్తాం. తర్వాత ట్రావెల్కే కాకుండా సరుకును రవాణా చేయడం కూడా ఇది చేయడం జరిగింది. సరుకు రవాణా వల్ల కూడా దీనికి రాబడి పెరగడం జరిగింది. తర్వాత వచ్చేసి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్, ప్రజెంట్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్కి జనరల్ మేనేజర్ ఉంటారు కదా, ఆయన ఎవరంటే అరుణ్ కుమార్ జైన్ అనమాట. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ యొక్క జనరల్ డైరెక్టర్ వచ్చేసి అరుణ్ కుమార్ జైన్ గారు ఈ ఏదైతే రాబడి పెరిగిందో దాన్ని అభినందించడం జరిగింది. అలాగే ఆయన సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ యొక్క ఇంపార్టెన్స్ని కూడా పేర్కొనడం జరిగింది. ఇక్కడ మనం దీని యొక్క ఆదాయం పెరిగింది ఎంత అనేది చూసినాం, కానీ అసలు సౌత్ సెంట్రల్ జోన్ ఎప్పుడు ఏర్పడింది, ఎక్కడ ఏర్పడింది అనేది చూద్దాం. మనకి సౌత్ సెంట్రల్ జోన్ వచ్చేసి మనకి October 2nd 1966లో ఏర్పడడం జరిగిందనమాట. 1966లో. తర్వాత వచ్చేసి మనకి ఇందులో 3 డివిజన్స్ ఉంటాయి. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో 3 డివిజన్స్ ఉంటాయి. సికింద్రాబాద్ అండ్ హైదరాబాద్, నాందేడ్ అనమాట. నాందేడ్, సికింద్రాబాద్, హైదరాబాద్, తర్వాత నాందేడ్. తర్వాత వచ్చేసి మనకి హెడ్ క్వార్టర్ వచ్చేసి సికింద్రాబాద్ అనమాట. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి సికింద్రాబాద్. తర్వాత వచ్చేసి ఇందులోకి ఏ డిస్ట్రిక్ట్స్ వస్తాయంటే ఏ స్టేట్స్ వస్తాయంటే టోటల్గా 4 స్టేట్స్ వస్తాయి. వచ్చేసి ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక 4 స్టేట్స్ వస్తాయి. అలాగే 3 డివిజన్స్ ఉంటాయి. నాందేడ్, సికింద్రాబాద్, హైదరాబాద్. సికింద్రాబాద్ అనేది హెడ్ క్వార్టర్స్ కూడా అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్. సో దీని యొక్క ఆదాయం అనేది పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు వచ్చిన 2024-25 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన రాబడి అనేది హైయెస్ట్ అనమాట. 20,452 crores నమోదు కావడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి యూబిక్ మ్యాప్ అనమాట. మీరు గూగుల్ మ్యాప్ వినింటారు కదా, అలాంటిదే యూబిక్ మ్యాప్. కానీ గూగుల్ మ్యాప్ కంటే కూడా వినూత్నంగా అలాగే ఎక్కువ ఫీచర్స్ ఉండేలాగా దీన్ని తీసుకురావడం జరిగింది. దీన్ని ఐఐటి మద్రాస్కి చెందిన ప్రొఫెసర్ అంటే సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన అయోన్ చక్రవర్తి ఆయన సారథ్యంలోనే అమర్త బస్సు, కుష్ జజల్ అనమాట. కుష్ జజల్, అమర్త బస్సు, అలాగే ప్రొఫెసర్ అయిన అయోన్ చక్రవర్తి గారు ఈ మ్యాప్ని తీసుకురావడం జరిగింది. అసలు ఈ మ్యాప్ ఎందుకు, యూబిక్ మ్యాప్ ఎందుకు అంటే మనం రీసెంట్గా చూడడం జరిగింది. సొరంగంలో చిక్కుపోయిన వాళ్ళని, అలాగే భూకంపాలు వచ్చినప్పుడు బిల్డింగ్స్ మధ్యలో ఇరుక్కుపోయిన వాళ్ళని, అలాంటి వాళ్ళని క్లియర్ కట్గా వాళ్ళు ఎక్కడున్నారని మ్యాప్ చేసి వాళ్ళని
గుర్తించి వాళ్ళని రెస్క్యూ చేయడం కోసం ఈ యాప్ని తీసుకురావడం జరిగిందనమాట మెయిన్గా. సో ఇక్కడ చూడండి, కూలిన భవంతుల్లోని చిత్రాలను గుర్తించాలి. అంటే భవంతులైనా కానీ ఎక్కడైనా ఏదైనా ప్రమాదం జరిగినా కానీ లోపల ఉన్న డెడ్ బాడీస్ కానీ లేదా లోపల ఏమైనా ఎక్కడ ఎంట్రన్స్ ఉంది, ఎక్కడ ఎండింగ్ ఉంది అనేది మనం యాక్చువల్గా గూగుల్ మ్యాప్ నుంచి ఎక్కడ ఇల్లు ఉంది, ఒక ఇల్లు యొక్క అడ్రస్ మాత్రమే తెలుసుకుంటాం. కానీ ఇంటి లోపల ఎన్ని రూమ్స్ ఉన్నాయి, ఎక్కడి వరకు ఎక్కడుంది, ఎంట్రన్స్ ఎక్కడుంది, ఎండింగ్ ఎక్కడుంది అనేవి చూడమన్నమాట. కానీ మనం ఈ యూబిక్ యాప్ ద్వారా అవి కూడా చూడొచ్చు అనమాట. అంటే క్లియర్ కట్గా ఈ రూమ్లో ఎంతమంది ఉన్నారు, ఎవరైనా ఇరుక్కుపోయినారా, లేదంటే వాళ్ళని రెస్క్యూ చేయడం కోసం ఇటు సైడ్ రావాలి, ఇటు సైడ్ రావాలి, ఎంట్రన్స్ ఏది, ఎండింగ్ ఏది అనే దాన్ని క్లియర్ కట్గా చూపించే ఈ మ్యాప్ని యూబిక్ మ్యాప్ అంటారు అనమాట. ఇక్కడ చూడండి, గూగుల్ మ్యాప్ కంటే వినూతంగా యూబిక్ మ్యాప్ని తీసుకురావడం జరిగింది. విపత్తుల సమయంలో రియల్ టైం ఇంటి గదిలోని చిత్రాలను గుర్తించవచ్చు. నేను ఆల్రెడీ చెప్పిన కదా, ఈవెన్ ఇంటిలో ఎన్ని రూమ్స్ ఉన్నాయి, ఎక్కడ ఎంట్రన్స్ ఉంది, ఎక్కడ ఎండింగ్ ఉంది, ఎగ్జిట్ ఉంది, అలాంటివన్నీ కూడా ఈ యాప్లో మనం గుర్తించవచ్చు అనమాట. సో పేటెంట్ కూడా వీళ్ళు రీసెంట్గా నేను చెప్పిన కదా, వీళ్ళు కనుక్కున్నారని, వీళ్ళు పేటెంట్ కూడా దరఖాస్తు చేయడం జరిగింది. పేటెంట్ అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది, ఏదైతే కొత్త ఇన్నోవేషన్ చేసినప్పుడు దాని మీద వాళ్ళకు మాత్రమే అధికారం ఉన్నట్టుగా వాళ్ళు పేటెంట్ని దరఖాస్తు చేసుకుంటారనమాట. సో ఇలా యూబిక్ మ్యాప్ని ఐఐటి మద్రాస్ యొక్క ప్రొఫెషన్ అయిన అయోన్ చక్రవర్తి, అమర్త బసు, కుష్ జజ్జల్ వాళ్ళు తీసుకురావడం జరిగింది. వీళ్ళు ఏం చెప్పినారంటే, మనకు ఏదైతే ఇలాంటి సొరంగంలో ఇరుక్కుపోవడం, లేదంటే భూకంపాలు వచ్చినప్పుడు అక్కడే వాళ్ళు ఏమంటారు బంధించి ఉండిపోవడం, అంటే ఎప్పుడైతే వాళ్ళు బయటికి రాలేకపోయిన స్థితిలో ఉంటారో అలాంటి వాటిని ఎదుర్కోవడం కోసమే మేము దీన్ని నిర్మించామని లేదా దీన్ని క్రియేట్ చేసినామని చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి రాజకీయ భావాలు, మెదడుకి రాజకీయ భావాలకు సంబంధం ఉందని రీసెంట్గా మనకి నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ వాళ్ళు, యూఎస్ఏకి చెందిన నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ వాళ్ళు పరిశోధన చేయడం జరిగింది. ఇందులో పేర్కొన్న మార్పులు, లేదంటే ఇందులో వాళ్ళు గుర్తించిన మార్పుల గురించి మనకి తెలియజేయడం జరిగింది. ఇక్కడ చూడండి, రాజకీయ భావాలు అనేవి మెదడులో ఏ పార్ట్ డ్యామేజ్ కావడం వల్ల వస్తుంది, లేదంటే ఏ పార్ట్ చెడిపోవడం వల్ల వస్తుంది అనే దాని గురించి, లేదంటే ఏ పార్ట్ దెబ్బతినడం వల్ల వస్తుంది అనే దాని గురించి కూడా వాళ్ళు రీసెర్చ్ చేయడం జరిగింది. అసలు వాళ్ళు ఎవరి మీద రీసెర్చ్ చేసినారంటే, మనకి వియత్నాంలో అంటే యుఎస్ఏ వాళ్ళు వియత్నాంతో యుద్ధం చేయడం జరిగిందనమాట. అప్పుడు ఆ యుద్ధంలో పాల్గొన్న వారి మీద ఈ ప్రయోగం చేయడం జరిగింది. ఆ ప్రయోగంలో వచ్చిన రిజల్ట్ ఏంటంటే, మనకి మెదడులో స్వీయ నియంత్రణ తర్కం కోసం ఉపయోగపడే ఫ్రీ ఫ్రాంటల్ కార్టెక్స్, మనకి మెదడులో ఫ్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అనే ఒక భాగం ఉంటుంది అనమాట. ఆ భాగం ఎందుకు పనిచేస్తుందంటే, మనకి మెదడులోని స్వీయ నియంత్రణ తర్కం కోసం పనిచేస్తుంది అనమాట. అంటే ఆలోచన, మన డెసిషన్స్ మనం తీసుకునేలాగా ఈ భాగం అనేది పనిచేస్తుంది. కానీ ఎప్పుడైతే ఈ ఫ్రీ ఫ్రాంటల్ కార్టెక్స్కి దెబ్బ తగిలిందో అప్పుడు మనకి ఈ రాజకీయ భావాలు అనేవి అత్యధికం, అంటే తీవ్రతరం చెందుతాయి అన్నమాట. అంటే ఎక్కువ మీకు ఎప్పుడైతే ఈ ఫ్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ భాగానికి మీకు దెబ్బ తగిలింది అనుకోండి మెదడులో, అప్పుడు మీకు ఎక్కువ రాజకీయ భావాలు అనేవి వస్తాయన్నమాట. తర్వాత వచ్చేసి భావోద్వేగాలను ప్రాసెస్ చేసి, అంటే భావోద్వేగాలు ఉంటాయి కదా, వాటిని గురించి సంబంధించిందే అమిగ్దల అనే భాగం అనమాట. ఒకవేళ దీనికి దెబ్బ తగిలింది అనుకోండి, మనకి ఈ రాజకీయ భావాలు అనేవి తగ్గిపోతాయని యుఎస్ఏకి చెందిన నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ వాళ్ళు పరిశోధన చేయడం జరిగిందనమాట. సో భావోద్వేగాల్ని ప్రాసెస్ చేసే అమిగ్దల అనే భాగం దెబ్బ తగిలినట్టయితే మీ రాజకీయ భావాలు అనేవి మీ మెదడులో తగ్గిపోవడం జరుగుతుంది. ఒకవేళ ఫ్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ భాగానికి దెబ్బ తగిలినట్టయితే మీ యొక్క రాజకీయ భావాలు అనేది తీవ్రం అవుతాయనేసి ఈ నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ వాళ్ళు పేర్కొనడం జరిగిందనమాట. నెక్స్ట్ టాపిక్